చాలామందికి ఇంజెక్షన్ చేసిన దగ్గర గడ్డ కట్టడం, నల్లగా రావడం, బ్లడ్ తీసిన దగ్గర సెలైన్ పెట్టినప్పుడు వాపులు రావడం, లేకపోతే ఆ చుట్టూ ప్లేస్ అంతా నల్లగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుంది? అలా అయినప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకుందాం రండి ఈరోజు. అలా జరిగినప్పుడు ఒక ఆయింట్మెంట్ ఉంటుంది, ఆ ఆయింట్మెంట్ రాస్తే సరిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు. ఆ ఆయింట్మెంట్ చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇంజెక్షన్లు 3 రకాలు. 1 ఐవి, 2 ఐఎం, 3 సబ్క్యూటేనియస్. సో ఐఎం అంటే చేతులకి ఇక్కడ కానీ లేకపోతే బటక్ కానీ చేస్తారు. ఐవి అంటే నరానికి ఇస్తారు. సబ్క్యూటేనియస్ అంటే స్కిన్ కింద సబ్క్యూటేనియస్ పేటకి ఇస్తూ ఉంటారు. సో ఎక్కువగా మన అందరికీ చేసేవి, మనం రెగ్యులర్గా చూసేవి ఐఎం అంటే ఇంట్రామస్క్యులర్, ఐవి అంటే ఇంట్రావీనస్. ఐఎం ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షను మజిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఆ మజిల్లో నుంచి ఇన్ఫ్యూర్ బ్లడ్ కలెక్ట్ అయ్యి వెయిన్ ద్వారాగా పైకి ఎలా వెళ్తుందో అలా వాటితో పాటు ఈ మాలిక్యూల్ కూడా, ఇంజెక్షన్ మాలిక్యూల్స్ కూడా కలిసి వెళ్ళాలి. సో ఎప్పుడైతే ఇంజెక్షన్ కొంచెం ఆయిలీగా ఉన్నా, ఇంజెక్షన్ పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా ఆ మజిల్లో ఉండిపోయినా, ఇంజెక్షన్ చేసేటప్పుడు బాగా బిగబట్టినా, అలాంటప్పుడు ఇంజెక్షన్ అక్కడే ఉండిపోయి చుట్టూ ఉన్న మజిల్ కొంచెం డ్యామేజ్ చేసి గడ్డగట్టడం జరుగుతుంది. సో అలాగే ఇంట్రావీనస్ అంటే ఐవి సెలైన్ పెట్టినప్పుడు లేకపోతే బ్లడ్ తీసినప్పుడు వెయిన్కి డబల్ పంచర్ అయిపోతూ ఉంటుంది. అంటే బ్లడ్ వెయిన్ ఒక వాటర్ ట్యూబ్ లాగా ఇలా ఉంటే కనుక మనం ఇంజెక్షన్ చేసినప్పుడు సూది దింపినప్పుడు యువతల నుంచి మళ్ళీ అవతలకి వెళ్ళిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే అక్కడ ఉన్న బ్లడ్ లేదా మనం పెట్టిన సెలైన్ ఆ చుట్టూ ఉన్న మజిల్లో ఆ స్కిన్ లోపలంతా స్ప్రెడ్ అయిపోద్ది. సో అదంతా వాపు వచ్చేస్తుంది, అన్బేరబుల్ పెయిన్ వస్తుంది, తర్వాత అది బ్లాక్గా మారిపోతుంది. సో అందుకని ఇంజెక్షన్ ఎవరు పడితే వాళ్ళు చేయరు. హెల్త్ కేర్ ప్రొఫెషన్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. సో అలాంటప్పుడు ఏ ఆయింట్మెంట్ రాయాలో తెలుసుకోవాలంటూ ఉంటే కనుక వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.